చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. ఒక నెల 2 నెలలు అంటే 1 మంత్ 2 మంత్స్ నుంచి కూడా చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అనేది అప్రూవల్ కావడం అయితే జరిగింది. వీళ్ళు రేషన్ షాప్ కి ఈ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం తీసుకోవడానికి రేషన్ షాప్ కు వెళ్ళినట్లయితే వాళ్ళు మీ రేషన్ కార్డ్ నెంబరు సెర్చ్ చేస్తే దీంట్లో రావడం అయితే లేదు, మా దగ్గర లిస్టులో మీ పేరు లేదు అని చెప్తున్నారు. చాలా మందికి కూడా ఈ విధంగా జరగడం అయితే జరిగింది. అయితే రేషన్ కార్డులో మీ పేరు వచ్చిన తర్వాత డీలర్ దగ్గర మీ పేరు ఎందుకు రావడం లేదు అని అంటే మీకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది రావాలి. ఇక్కడ మీరు మీ సేవలో అప్లికేషన్ చేశారు, తర్వాత దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ని అప్రూవల్ చేశారు, తర్వాత దాన్ని సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళు కూడా ఓకే చేయడం అయితే జరిగింది. తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చేయాలి. చేసిన తర్వాత మీకు కీ రిజిస్టర్ నంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. మీకు ఈ సెప్టెంబర్లో ఎవరైనా సరే మీకు రేషన్ బియ్యం రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు కంపల్సరీగా సెప్టెంబర్లో రాకుండా అక్టోబర్లో అయితే 100% మీకు ఈ రేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ కీ రిజిస్టర్ నంబర్ వచ్చిందా రాలేదా ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో ఓపెన్ చేసి మీరైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. మీకు ఈ కీ రిజిస్టర్ నంబర్ అనేది జనరేట్ కాగానే మీకు కూడా రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.